నుంచి చెత్త ఇక్కడ వేయడం జరుగుతుంది. డంపింగ్ యార్డ్ సమస్య ఉన్నమాట వాస్తవమే. కానీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ అధికార యంత్రాంగానికి ఉంది. ఇవాళ సమస్య కాదు, 10 ఏళ్లు బట్టి డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. డంపింగ్ యార్డ్ సమస్య ఉందని తెలుసు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేసేశారు, అది నిండిపోయింది. ఇప్పుడేమో ఆఫీస్ ముందు వేయడం అనేది చాలా దురదృష్టకరమైన చర్య. ఇక్కడ గ్రంథాలయం ఉంది, ఇక్కడ చేపల మార్కెట్ ఉంది, ఇక్కడ కాయగూరల మార్కెట్ ఉంది. తెల్లవారే చిన్నకారు రైతులు వచ్చి ఇక్కడ కాయగూరల లావాదేవీలు కూడా ఇక్కడే పెట్టి చేసే పరిస్థితి రద్దీగా ఉన్న ప్రాంతం ఇది. ప్రజలు ఇక్కడ ఈ దుర్వాసనకి ఉండలేని పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే గత 10 సంవత్సరాలు బట్టి కూడా మేము డంపింగ్ యార్డ్ గురించి చాలా పోరాటం చేస్తున్నాము. కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే గౌరవ ఎమ్మెల్యేకి అందరూ చెప్పడం జరుగుతుంది. ఒక డంపింగ్ యార్డ్ మాకు ట్యాక్స్ చేస్తే వాళ్ళు మా ఊరు రావద్దని చెప్పి వాళ్ళు కోర్టులో తీర్చడం జరిగింది. అది మీ నాయకులకు తెలుసు. ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా ఎవరైతే మీకు రిప్రజెంట్ చేసిన నాయకులకి అంతా తెలుసు. పాలకొండ పట్టణ పౌర సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న చెత్తని తక్షణమే తొలగించాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వినతి పత్రం కూడా మేనేజర్ గారికి అందజేయడం జరిగింది. ఇక్కడ 2 మాసాల నుంచి ఇవాళ ఇక్కడ చెత్తని పాలకొండ పట్టణంలో ఉన్న చెత్తని ఇంకా డప్ చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన చర్య. ప్రజా ఆరోగ్య దృష్ట్యా వెంటనే చెత్తని తరలించాలని, ఈ చెత్త ఇక్కడ గ్రంథాలయం ఉంది, చేపల మార్కెట్ ఉంది, కాయగూరల మార్కెట్ ఉంది. చిన్న రైతులు ఉదయాన్నే ఇలా లావాదేవీలు చేసే వర్తకులు ఇక్కడికి నిరంతరం రద్దీగా ఉన్న ప్రజలు తిరుగుతున్న ప్రాంతం. ఇవాళ ఈ దుర్వాసనకి చాలా ఇబ్బందులు పడిపోయి ప్రజా అనారోగ్యాలకు గురైపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇవాళ నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా చెత్త వేయడం అనేది చాలా దురదృష్టకరమైన చర్య. ఇవాళ మున్సిపాలిటీ అధికార యంత్రాంగం తక్షణమే చెత్తని తరలించాలని, లేకుంటే ఇక్కడ చెత్త వేయకుండా పట్టణ పౌరులందరూ కూడా ఇవాళ అడ్డుకుంటామని చెప్పేసి సందర్భంగా